అందరికీ నమస్కారం. మా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మదము లేనిది అమ్మవారు. మదం అంటే ఏమిటి? అల్పదృష్టి వల్ల ఏర్పడే స్వభావం. తాను, తనవారు, తనది అనబడే ఒకానొక నీచ బుద్ధి వల్ల అల్పదృష్టి ఏర్పడుతుంది. ముందు కులము, ఆపై జాతి, ఆ తరువాత ప్రాంతాభిమానం అల్పదృష్టి కలవారల లక్షణాలు అవుతాయి. వీటి వల్ల వేద ప్రామాణ్యం అంగీకరించని నాస్తిర్య బుద్ధి ఏర్పడుతుంది. నాస్తికులు కామమే సర్వస్వం అనుకుంటూ తమను తాము గొప్పవారుగా భావిస్తారు. దీనివల్ల లోక కంటకులు అవుతారు. క్రమంగా లోక వినాశనం కలిగించే క్రూర లక్షణం వల్ల డంబం, అభిమానం అనే వాటితో కూడిన అవివేకం వీరికి చుట్టుకుంటుంది. దీనిని మదం అంటారు. మదం వల్ల ఆత్మశక్తి తెలియకుండా పోతుంది. మొండి పట్టుదల ఏర్పడుతుంది. ఎంతటి నీచ కార్యానికైనా వెనుదీయని లక్షణం వీరికి వస్తుంది. వీరి వల్ల జగత్తు క్షయమవుతుందని, అందుకే మదం అన్నిటిలోకి ప్రమాదకర లక్షణమని శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు. మదమే ఘోరమైన అపరిమితమైన అన్యాయార్జనకు మూలం. నేనెవరిని చంపి ఎవరిని దోచుకున్నా, ఏ పని చేసినా నన్నేమీ చెయ్యలేరనే భావన మదానికి మూలం. ప్రస్తుతం ఈ కోరికను తీర్చుకున్నాను, ఇంకా తీర్చుకోగలను, ఇప్పుడింత ధనం ఉంది, ఇంకా ఎందరినైనా చంపి హింసించి ధనం సంపాదించగలను, శత్రువులెవరైనా నాకు లెక్కలేదు, నేనెవరినైనా చంపి హింసించి ధనం సంపాదించగలను, నేనెవరినైనా చంపగలను, నేను సమస్త లోకాలను ఆక్రమించుకుంటాను, నేనే తిరుగులేని అధిపతిని, నేనే తలచుకుంటే ఏ పనైనా చేయగలను, శక్తి, బలం, సుఖం, ధనం అన్నీ నావే, నేనే మంచి వంశంలో పుట్టినవాడిని, నాకు సాటి లేరు, ఇలా భావించేవాడు మదాన్వితుడు. ఇవి విడిచిపెట్టేవాడు నిర్మదుడు. మదం నరకం అయితే నిర్మదం మోక్షం. అందుకని జగన్మాత ఈ లక్షణాలకు అతీతంగా నిర్మదాయి ఒప్పారుతోంది. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. మొండితనం వల్ల నష్టం కలుగుతున్నా దానిని విడువలేని వారు 60 రోజుల పాటు ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆ మొండితనం తొలగించుకొని సుఖపడతారు. వ్యసనాల నుండి బయటపడాలనుకునేవారు రోజు ఉదయం 27 సార్లు ఈ మంత్రం జపిస్తే చాలు, వ్యసనాలు విడిచి ఆరోగ్యవంతులు అవుతారు. సకల జనులను, ముఖ్యంగా విరోధులను మన వశం చేసుకోవాలనుకునేవారు ఇలాంటి యంత్రాన్ని రాగి రేకుపై కానీ ఇత్తడి రేకుపై కానీ తయారు చేయించుకొని 41 రోజులు 108 సార్లు జపిస్తూ తేనె నివేదిస్తే ఇక అంతా మన వశమవుతుంది. యంత్రానికి 3 కోణాలు త్రిశూలాకారంలా ఉండాలి. మధ్యలో సౌహు అనే బీజం ఉండాలి. పైన చెప్పిన యంత్రం ఎవరికి వారు చిన్న రాగి రేకుపై గీసి తయారు చేసుకోవచ్చును. మంత్రమేమిటో తెలుసుకుందాం. ఓం నిర్మదాయై నమః. ఓం నిర్మదాయై నమః. ఓం నిర్మదాయై నమః. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నిర్మదాయై నమః అని టైప్ చేయండి. అలాగే మా ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.